శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరుపుకునేటటువంటి ప్రతి శుభ కార్యక్రమాలలో, ప్రతి పండుగలో మనం వాడేటటువంటిది మొట్టమొదటిది మామిడి ఆకుల తోరణాలు. ఈ మామిడి ఆకుల యొక్క తోరణాలు ఎందుకు కట్టుకుంటాము అంటే దీని యొక్క శాస్త్రీయత, దీని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి అని అనుకున్నప్పుడు, ముందుగా ద్వారాలకి, మంటపానికి అన్నిటి కూడా మామిడి తోరణాలను చక్కగా అలంకరిస్తారు. ఆ అలంకరించడం ఆంతర్యం ఏంటి? మనం తెలియకుండానే మామిడాకులు కట్టాలి అని కడుతూ ఉంటారు అంతే. కానీ దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం చాలా మందికి తెలియదు. కానీ మామిడి ఆకులో ఉన్నటువంటి గుణం ఏంటి అని అనుకున్నప్పుడు, మన గృహానికి ఒక గృహప్రవేశం జరుగుతుంది అన్నప్పుడు ఆ గృహప్రవేశంలో అనేక మంది బంధువుల్ని పిలుచుకుంటాం. బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ పిలుస్తాం. పిలిచినటువంటి సమయం లోపల ఎక్కువ గుంపుగా సమూహం ఏర్పడుతుంది, మనుషుల యొక్క సమూహం ఏర్పడుతుంది, బంధుమిత్రుల యొక్క సమూహం ఎక్కువ మంది అవుతారు. కాబట్టి అందరూ పక్కపక్కనే కూర్చుంటారు. కాబట్టి పెళ్లిలో కూడా అందరూ దగ్గర కూర్చుంటారు. కాబట్టి అక్కడ వాయువు అంతా కూడా కలుషితమైపోతుంది. అందరూ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వాయువు అక్కడ మొత్తం వాయువు అంతా కలుషితమవుతుంది. ఆ కలుషితమైనటువంటి వాయువును కూడా శుద్ధి చేసేటువంటి గుణం దేంట్లో ఉంటుంది అంటే ఈ యొక్క మామిడాకుల్లో ఉంటుంది. కాబట్టి విరివిరిగా మామిడాకులు కట్టుకోవడానికి కారణం అదే అని మన శాస్త్రజ్ఞులు చెప్పారు పూర్వమే. కాబట్టి ఎక్కడైతే మన బావిలో కూడా బావిని శుద్ధి చేయాలన్నప్పుడు కూడా పెద్ద మామిడి కొమ్మలు తీసుకుని చుట్టూ ఆ యొక్క ఎక్కడైతే కలుషితమైనటువంటి జలం ఉందో దాని చుట్టూ ఇట్లా తిప్పడం వల్ల కూడా ఆ యొక్క జలం కూడా శుద్ధి అయిపోతుంది. అంతటి శక్తి ఈ యొక్క మామిడాకుల్లో ఉంటుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతున్నారు. ఆక్సిజన్ కావాలంటే మనకి మామిడి ఆకులు ఉండాలి. మామిడి ఆకుల ద్వారా తోరణాలు పెళ్లిళ్ళలో, తర్వాత పండుగలకి, విశేషమైనటువంటి పర్వదినాల్లో తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా, గృహప్రవేశం చేసినా, లేకపోతే పెళ్లి జరిగినా, ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కొంతమంది యొక్క సమూహం ఉంటుంది తప్పకుండా. కాబట్టి ఆ సమూహం వలన వచ్చేటటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తొలగించాలంటే మనకి మామిడి ఆకులు ప్రధానంగా అవసరం అవుతాయి. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత. కాబట్టి మనం మామిడి ఆకులు తప్పకుండా ప్రతి కార్యంలో కట్టడానికి ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.